కండక్షన్ సిస్టమ్ పేసింగ్లో మనం ముందు ఒక ఎలక్ట్రిక్ వైర్ లాంటిది పెట్టి ఎలక్ట్రోఫిజియాలజికల్ సిస్టమ్ యూజ్ చేస్తా హార్ట్ ఎలక్ట్రిక్ కండక్షన్ సిస్టమ్ ఎక్కడ ఉందనేది లొకేట్ చేస్తాం. ఇది కండక్షన్ సిస్టమ్ పేసింగ్కి స్పెషల్ క్యాథెటర్. ఇది ఏంటంటే ఎక్కడైతే ఆ కండక్షన్ సిస్టమ్ ఉంటుందో హార్ట్ లోపల డైరెక్ట్గా ఆ ఏరియాకి వెళ్తుంది. యాజ్ యూజువల్ ఎనీ ట్యూబ్ పెట్టే ముందు లోపల దానికి ఒక డైలేటర్ లాంటిది ఉంటుంది. కెన్ యూ పుల్ బ్యాక్ ద డైలేటర్? ఈ డైలేటర్ తీస్తే పుల్ బ్యాక్ మో డైలేటర్ తీస్తే ట్యూబ్ ఒకటే ఉంటుంది, కానీ ట్యూబ్ ఒకటే ఎప్పుడు లోపలికి పంపించాం, డైలేటర్తో పాటు పంపిస్తాం. పుట్ ద వైర్. సో ఆ డైలేటర్ కూడా వైర్ మీద కూడా వెళ్తుంది. సో ఈ వైర్ ముందు పుష్ ద వైర్. అది ఈ వైర్ ముందు ఈ షీట్ లోపలికి వైరు, డైలేటర్, క్యాథెటర్ అన్నీ ఈ షీట్ లోపలికి వెళ్తాయి. అందుకు వెళ్ళింది. దాని తర్వాత ఈ డైలేటర్ అనేది తీసేస్తాం, ఈ ట్యూబ్ ఫ్లష్ చేస్తాం సెలైన్తో. ఇప్పుడు ఈ షీట్ మనం ఇక్కడ తిప్పొచ్చు, మూవ్ చేయొచ్చు. తిప్పితే అక్కడ మనకు కావాల్సిన చోట అది పెట్టుకోవచ్చు. సో ఆ కండక్షన్ సిస్టమ్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకోవచ్చు. ఇది కండక్షన్ సిస్టమ్ లీడ్. ఆల్రెడీ స్క్రూ బయటకు ఉంటుంది. దీనికి మామూలు దానికి తేడా ఏంటంటే ఆల్రెడీ స్క్రూ బయటకు ఉంటుంది. ఇది తిప్పితే, ఇలా తిప్పితే మసిల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ షీట్ ఏదైతే మనం దేని ద్వారా అయితే స్క్రూ చేసామో ఈ కిందకది వైర్, ఈ షీట్ పని ఏంటంటే ఒకటేమో ఆ మసిల్ లోపలికి అలా ప్రెషర్ ఇచ్చి ఉంచుతుంది. మనం ఆ ప్రెషరు అది ఇచ్చే స్టెబిలిటీతో మనం దీన్ని తిప్పుతా స్క్రూ చేయగలిగాం లోపలికి. సో ఇప్పుడు ఇది తీసేస్తాం. దీన్ని స్లిట్టింగ్ అంటారు. ఈ స్లిట్టర్కి బ్లేడ్ ఒకటి ఉంటుంది. బాగానే ఉందా? ఇది మనం పై గదిలో పెట్టే నార్మల్ లీడ్. ఇది చూడండి, దీని స్క్రూ లోపల ఉంది. ఇది మనం ఇక్కడి నుంచి ఇది కనుక ఇక్కడ తిప్పితే ఇది బయటకు వస్తుంది. అదిగండి, స్క్రూ నెమ్మదిగా బయటకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రివర్స్ చేస్తే స్క్రూ లోపలికి వెళ్తుంది. సో దీనికి దానికి తేడా అది. లెఫ్ట్ బండిల్ లీడ్కి స్క్రూ బయటకు ఉంటుంది. మనం ఇది మొత్తం తిప్పుతా అంటే మసిల్ లోపలికి ఇలా వెళ్ళిపోతుంది. వెరాజ్ ఇదేంటంటే స్క్రూ లోపల ఉంటుంది. మనం ఇక్కడి నుంచి తిప్పితే ఆ స్క్రూ ఎంత ఉంటుందో ఒక 1.5 మిల్లీమీటరే వెళ్తుంది. అదేమో ఆల్మోస్ట్ ఈ మొత్తం సుమారుగా 1.5 సెంటీమీటర్ 1.8 సెంటీమీటర్ మొత్తం మసిల్ లోపలికి వెళ్ళిపోయి అటేపు ఉన్న లెఫ్ట్ బండిల్కి కనెక్ట్ అవుతుంది. సో ఇది మనం పై గదుల్లో వాడతాం. ఇప్పుడు మనం ఈ స్టిల్లెట్ లోపల పెడితే ఈ షేప్ తీసుకుంటుంది. అప్పుడు డాక్టర్ బర్నీ దాన్ని స్క్రూ చేస్తారు. రైట్ సైడ్ పై గదిలోకి వెళ్ళింది. సో దీని లోపల పెట్టేసి స్క్రూ చేస్తే పేస్ మేకర్ పట్టుకుపోతుంది. ఇప్పుడు ఇది లాగినా సరే రావు. సో దాని లోపల పెట్టేసి